శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. తులారాశికి పంచమ భావంలో రాహు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, అలాగే అష్టంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా మన భాగ్యంలో చూస్తే బుధుడు వక్రంలో కనిపిస్తాడు. రాజ్యంలో గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభస్థానంలో శుక్రుడు, అదేవిధంగా కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటుండగా తులారాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. దశమ భావంలోని రవి, గురువులు ఇద్దరు కూడా ఉన్నారు, పర్వాలేదు, భయపడక్కలేదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కొంచెం ఇంక్రిమెంట్స్తో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి, పర్వాలేదు, భయపడక్కలేదు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. అది ఏ బిజినెస్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే ఐరన్, స్టీలు, సిమెంటు అనుకోండి, లేదంటే ఆటోమొబైల్స్ అనుకోండి, రకరకాల వ్యాపారం, క్రూడ్ ఆయిల్ అనుకోండి, పెట్రోల్ బంక్కి సంబంధించి అనుకోండి, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా, ఫిలిం ఇండస్ట్రీస్ అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ముందుకెళ్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంది. కానీ చదువుకుంటున్న విద్యార్థులు విదేశాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి పూర్తిగా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం అయితే ఏమాత్రం లేదు. సరే, ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా న్యూట్రల్గా ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏమి కనిపించట్లేదు. అలాగే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తుగా పెట్టుకుంటే మనకు విశేషంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళకి కానీ, కుటీర పరిశ్రమలు చేసేవాళ్ళకి కానీ, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కొంత డెవలప్మెంట్ అయితే 15 రోజుల్లో కనబడుతుంది. దానికి కావాల్సిన ప్రయత్నాలని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక మంత్రమే శరణ్యం అనుకుంటాము, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్యాన్ని గురించి సెటిల్ చేసుకోవడానికి చక్కగా చూసుకుంటే మీ యొక్క 6వ స్థానంలో ఇక్కడ విశేషంగా శనీశ్వరుడు యోగించేవాడు ఉన్నాడు కాబట్టి చెప్పుకోదగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన కొంతవరకు, ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు, అలాగే రాహు 6 ఉన్నారు కాబట్టి కొంత కుజుడికి సంబంధించిన క్రియలన్నీ చేసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది కాబట్టి, సో దానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. స్వామివారికి అభిషేకం చేసుకుంటే అభిషేక తీర్థం కానీ, లేదంటే దేవాలయంకి వెళ్ళి పాలతో అభిషేకం చేయించి మీ గోత్రనామాలతో ఆ తీర్థం తీసుకోవడం కానీ, ఇటువంటి ప్రక్రియలు ఈ 15 రోజులు ఒక 2-3 సార్లు చేసుకోండి. కొంత తెలియని అనారోగ్య స్థితి మీ శరీరంలో ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోండి. లాంగ్ రన్లో మీకు అది బయటపడే అవకాశం ఉంది. బయటపడిన దానికోసం సుబ్రహ్మణ్య స్వామి నిత్యారాధన చేసుకుంటుంటే సరైన మందు దొరుకుతుంది. దానివల్ల రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.